క్యాలెండర్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ డేస్ కోసం ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉండటం దాదాపుగా అందరికీ అలవాటే. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే, వెడ్డింగ్ డే, ఫెస్టివల్ ఇలా వీటన్నిటిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో డిఫరెంట్ ప్లాన్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే బిలీవర్స్గా ప్రభువును విశ్వసించిన వారందరూ ఒక ఇంపార్టెంట్ డే కోసం ప్రిపేర్ అవ్వాలని బైబిల్ సెలవిస్తుంది. అది పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:11లో చూడగలము. అదే క్రీస్తు దినము, ద డే ఆఫ్ క్రైస్ట్. ఆ దినానికి కావాల్సింది ప్రాపర్టీస్ అండ్ పొజిషన్స్ కాదు, నిర్దోషులుగా నిష్కపటులుగా ఉండటం, సిన్సియర్ అండ్ వితౌట్ అఫెన్స్. ఇది స్వభావానికి సంబంధించినది, ఒక్క రోజులో పొందుకునేది కాదు, లైఫ్లో ఎదురయ్యే ఎవ్రీ ఇన్సిడెంట్లో తెలుసుకునేది, నేర్చుకునేది. ఇది ఎలా సాధ్యమో చెప్పడం కూడా మనము చూడగలము. యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొని ఉండటం, అనగా క్రీస్తు మనస్సు, క్రీస్తు స్వభావం కలిగి ఉండటం ద్వారా సాధ్యమయ్యేది. సాధ్యం కాని దాని గురించి బైబిల్ ఎప్పుడూ చెప్పదు. విశ్వసించి రక్షింపబడిన మీదట పరిశుద్ధాత్ముడికి విధేయులుగా లోబడితే అది సాధ్యమే. లైఫ్లో ఎన్ని ఇంపార్టెంట్ డేస్ మిస్ అయినా ఈ క్రీస్తు దినమును మాత్రం, ద డే ఆఫ్ క్రైస్ట్ని ఎవరూ తప్పించుకోలేరు.